కొత్తగా హార్వెస్టర్ కొంటే మాత్రం నేను 2 మాటలు చెప్పదలుచుకున్నాను. అన్న మీకు ఏమి తెలియకుండా ఈ ఫీల్డ్‌లోకి అయితే రావద్దు. మినిమమ్ తెలుసుకున్న తర్వాతనే రండి. ఏది తెలియకుండా గుడ్డిగా వాడు చెప్పాడు వీడు చెప్పాడు కదా అని దిగిరనుకో మొత్తం సర్వనాశనం అయిపోతారన్న. బండి నడిచిందనుకో అంతా బాగానే అనిపిస్తుంది, కానీ నడవకపోతే మాత్రం చుక్కలు చూపించేస్తుంది. జాగ్రత్తగా ఉండాలి. ఒకవేళ మీరు బండి కొనాలనుకుంటే మాత్రం సెకండ్ హ్యాండ్లో చూడండి, కొంచెం మంచి మోడల్ తీసుకోండి, తక్కువ రేట్లో వచ్చేటట్లా. సగం రేటుకు వచ్చిన నడుస్తుంది, మరీ ఎక్కువ రేట్లు కాకుండా చూడండి. మంచి మోడల్ ఉన్న బండి కొంచెం సెకండ్ హ్యాండ్లో వచ్చేటట్లు చూస్తే బాగుంటుంది. అందులోనూ ఏమి తెలియకుండా ఈ ఫీల్డ్లోకి అయితే రాకండి. ముందు మీ ఏరియాలో ఫీల్డ్ ఎంత ఉన్నది, నడుస్తే మరి బండి తీసుకొస్తే నడుస్తుందా లేదా, ఇవన్నీ తెలియకుండా సీదా ఈ దందాలకు అయితే దిగకుండ్రి. ముందు మీ ఏరియాలో ఫీల్డ్ ఉందా లేదా. ఫస్ట్ వచ్చేసి బండికి డ్రైవర్ అన్న. డ్రైవర్ లేకపోతే మాత్రం లబో దిబో అనుకుని నెత్తి నోరు 2 కొట్టుకున్నాయి, ఫాయిదా లేదు. ముందు డ్రైవర్ ఉన్నాడా లేడా, ఒకవేళ డ్రైవర్ ఉంటే వాడు శాలరీ ఎంత తీసుకుంటాడు అవన్నీ లెక్కలు తీసుకున్న తర్వాతనే బండి జోలికి. మీకు ఒకవేళ డ్రైవర్ వచ్చి ఉంటే ఏం పర్లేదు, ఎంతో కొంత మేనేజ్ చేసుకోవచ్చు. ఏమి రాకుండా ఈ ఫీల్డ్లోకి వస్తున్నామంటే వాడి సజెషన్ వీడి సజెషన్ అడగడం వేస్ట్. మనమే నేరుగా వెళ్ళి అసలు ఏంది ఎలా ఉంటుంది, ఎలా నడుస్తుంది, దీని మెయింటెనెన్స్ ఏంటి, ఈ బండిలో లోపాలు ఏముంటాయి అన్న దాని గురించి ప్రత్యేకంగా మనమే దగ్గర వెళ్ళి చూసుకుంటే చాలా బెటరు. ఇవన్నీ తెలుసుకోకుండా ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మా వీడియోలు మరీ మీ దగ్గరికి వస్తూ ఉంటాయి. థ్యాంక్ యూ.